జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా జరిగినప్పటికీ చివరి గంట సమయంలో ఉద్రిక్త వాతావరణం అయితే జరిగింది. అక్కడ ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది ఓటర్లు రెగ్గింగ్ చేస్తున్నారంటూ అక్కడ కౌశిక్ రెడ్డి మిగతా తదితర బీఆర్ఎస్ నాయకులైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే చూస్తున్నామను. ఈ నేపథ్యంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మా ప్రతినిధి చందు ఉన్నారు. చందు, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? అక్కడ కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏమైనా అక్కడికి చేరుకోవడం జరిగిందా? ఇంకా ఉద్రిక్త వాతావరణం ఏమైనా అక్కడ కనిపిస్తా ఉందా? ఉదయం నుంచి కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. కానీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల తర్వాత ఇక మొత్తం ఘర్షణ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా యూసఫ్గూడలో మహమూద్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు దొంగ ఓట్లు వేపిస్తున్నారంటే కూడా అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత బాహాబాయి పరిస్థితి ఏర్పడింది. ఈ లోపల పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను కూడా కుదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాగంటి సునీత అక్కడే బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ మొత్తంగా ఈ రోజు ఎన్నికల్లో మొత్తంగా రిగ్గింగ్ పాల్పడ్డారు, దొంగ ఓట్లు వేయించారు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అంటే కూడా అక్కడ ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాగంటి సునీత డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. మొత్తంగా ఇరు వర్గాలు కూడా నినాదాలు చేస్తున్న క్రమంలో అక్కడికి మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ సీనియర్ ఎర్రోల శ్రీనివాస్తో పాటు ఎంపీ గాయత్రి రెడ్డి, కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడా అక్కడ చేరుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నినాదాలు చేసే క్రమంలో ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తున్నారు, ఆపోజిట్ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తీవ్ర తోపులాట నడిచి ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కూడా పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఒక పెనుగులాట నడిచింది. ఆయన్ని రోడ్డు మొత్తం స్పందించిపోయింది, ట్రాఫిక్ అంతా కూడా స్పందించిపోయింది. పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ కార్యకర్తల ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తల ఒకవైపు యుద్ధ వాతావరణం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ రోజు మనకు కనిపించింది. చాలా సేపటి తర్వాత కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత కొంతమంది మిగతా నేతలందరూ కూడా మాగంటి సునీతతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా యూసఫ్గూడ నుంచి తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం తగ్గింది. మొత్తంగా చూసినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే కల్పించింది. ఉదయం మొదట కృష్ణానగర్ లో మాగంటి సునీత అక్కడ ధర్నా చేశారు. కృష్ణానగర్ లో పోలింగ్ బూత్ లో దొంగ ఓట్ల కలకలం అనేది ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడి కార్డుతో ఓట్లు వేస్తున్నట్టు ఆమె ధర్నాకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తూ అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. అక్కడి నుంచి తర్వాత ఆమె సవేరా మహమూద్ ఫంక్షన్ చేరుకున్న తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె కొంత కన్నీళ్లు కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఆ మహిళలను చూడకుండా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మాపి దాడి చేశారంటూ కూడా మాగంటి అయితే చెప్పుకొచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో ఇలాంటి ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విచ్చుకుపడినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా జూబ్లీహిల్స్ యూసఫ్గూడలో మాత్రం పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఆ పార్టీ ఆఫీసులోకి పోలీసులందరూ కూడా పంపించి బయట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా లోపల నుంచి బయట రాకుండా బయట భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇరువైపు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఇరు వర్గాల వద్ద పోలీసులు భారీగా మోహరించి వాళ్ళందరినీ కూడా ఆందోళన చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తా ఉంది. వెంకట్, అయితే చందు, నవీన్ యాదవ్ 50 మంది అనుచరులతో వెళ్లి అక్కడ ఏజెంట్ని బెదిరించినట్టుగా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పడం జరిగింది. అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నవీన్ యాదవ్ ని బయటికి రాకుండా ఏమైనా పోలీసులు కాస్త జాగ్రత్తగా ఉంచడం ఏమైనా జరిగిందా? ప్రస్తుతం నవీన్ యాదవ్ అనుచరులతో ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు, అభ్యర్థి అయితే లేడు. అక్కడ ఎక్కడైతే మహమూద్ ఫంక్షన్లో వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేపిస్తున్నారని తెలియగానే మాగంటి సునీత అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలోనే అక్కడ గొడవ మొదలైంది. గొడవ మొదలై కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు తక్కువ మంది ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువగా ఉండడం వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇందులో మొత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు పోలీసులంతా మిగతా పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి కొద్దిసేపుడు ఫంక్షన్ గదిలోకి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా ఆ గదిలోకి పంపించేసి ఆ తర్వాత మాగంటి సునీత ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు చేసినప్పటికీ కూడా ఆమె ససై మీరు అన్నారు. ముందుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడి నుంచి వెళ్ళకూడితేనే తాను ఇక్కడి నుంచి కదులుతానంటూ కూడా ఆమె భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలోనే
మరోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకుని నినాదాలు మాగంటి సునీతకు వ్యతిరేకంగా, కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేసిన క్రమంలో ఈ లోపల మాజీ ఎమ్మెల్యేలతో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళతో కూడా అక్కడ చేరుకోవడం, ఈ ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో మొత్తం టెన్స్ వాతావరణం అక్కడ పూర్తి స్థాయిలో కనిపించిన పరిస్థితి కనిపించి ఈ లోపల కౌశిక్ రెడ్డిని అదేవిధంగా మిగతా నేతలు అరెస్ట్ చేసి తరలించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా యూసఫ్గూడలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలోకి అందరినీ కూడా పోలీసులు పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ ఎవరిని కూడా ఇక్కడ వాళ్ళు బయట ఉండడానికి కూడా పోలీసులు మొత్తం చెదరగొడుతున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు అంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తం ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక తగ్గింది. అంటే చందు, ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద ఉంటే ఉంటారు. ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది మీకు? చాలా పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటికే 6 గంటల వరకు క్యూ లైన్ వరకు అవకాశం కల్పించారు. చాలా చోట్ల గేట్లు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ యూసఫ్గూడకు సంబంధించి ప్రధానంగా ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఏమైనా కనిపిస్తున్నారా మీకు? పోలీస్ స్టేషన్ ఓట్లు వేయడానికి క్యూలు ఏమైనా ఎక్కువ కనిపిస్తున్నారా? ఏమైనా చెప్పగలుగుతున్నారా? పోలింగ్ సెంటర్ లో అయితే పోలింగ్ సెంటర్ మూసేశారు. 6 గంటల వరకు లోపల ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటును వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించారు. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చే వాళ్ళ వరకు కూడా ఓటు లోపలికి వెళ్ళించేటువంటి పరిస్థితి కనిపించడం, అందుకు పోలీసులు మొత్తం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే 6 గంటల వరకే పోలింగ్ కాబట్టి 6 తర్వాత కూడా ఎవరిని ఎలో అయితే చేయడం లేదు. ఎందుకంటే మళ్ళీ పోలింగ్ సామాగ్రి అంతా కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ లో తరలించాలి కాబట్టి వాళ్ళంతా వాటిని భద్రపరచాలి కాబట్టి ఇప్పుడున్న వాళ్ళని మాత్రమే ఎవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశాన్ని అయితే కల్పించారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. మొత్తం వాళ్ళంతా లైన్ లో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే చందు, చివరి గంటే కీలకం కాబట్టి అప్పుడు వెళ్ళినప్పుడే సునీతను అక్కడ ఆల్రెడీ నేను పట్టుకున్నాను, కొంతమందిని నన్ను అక్కడ మహిళను కూడా చూడకుండా గెంటేశారు అని ఆవిడ బాధపట్టు మనం చూస్తాం మీతో మాట్లాడుతూ. అంటే ఆ సమయంలోనే ఆ గంటలోనే ఎక్కువ మంది ఇప్పుడు దొంగ ఓటర్స్ వచ్చి ఓట్లు వేస్తున్నారని భావిస్తున్నారు కాబట్టి అసలు ఎవరైనా గుర్తించి పనిలో పడ్డారు. ఇప్పుడు ఈవిడ కంప్లైంట్ ఎవరు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు, ఏ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేపిస్తుందంటే కూడా ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రస్తుతం అయితే పూర్తిగా ఎలక్షన్ ను రద్దు చేయాలి, ఫేర్ గా ఎలక్షన్ జరగలేదు, మొత్తం దొంగ ఓట్లు ఇచ్చారు. అదేవిధంగా అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది కాబట్టి ఎన్నికనే రద్దు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికే మాగంటి సునీత కూడా అదే విషయాన్ని చెప్పారు. మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇదే అంశాన్ని మళ్ళీ రేపు ఈ రోజు కానీ రేపు కలిసి టీసీని కలిసి కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసే యోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేయబోతోంది. మొత్తంగా చూస్తున్నట్టయితే ఉదయం నుంచి కూడా మొత్తం అక్కడక్కడ చాలా చేక్పేట కావచ్చు, బోరబండ కావచ్చు, ఇట్లా కూడా చాలా చోట్ల కూడా ఈ ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యలోనే ఈ ఆందోళనలు ఎక్కువగా జరిగిన పరిస్థితి కనిపించి బీజేపీ మాత్రం ఎక్కడ ఈ ఆందోళనలు కూడా ఎక్కడ కనిపించలేదు. మొత్తం ఈ రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపించింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలనే కోరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫేర్ గా ఎలక్షన్ జరగలేదనేది ప్రధాన ఆరోపణ. అంటే చంద్ర, ఇప్పుడు ప్రస్తుతం మీరు అక్కడ పూర్తిగా సద్దుమనేట్టు కనిపిస్తోందా? ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించి వేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆ పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి పంపించి బయట పెద్ద ఎత్తున పోలీసులను పెట్టారు. బయటికి ఎవరు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఎవరు లేవు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు దూరంగా పంపించేశారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయింది. ఈ గొడవ వల్ల ఈ మధ్యన పోలీసులు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సజావుగా పంపించేటువంటి ఏర్పాటు అయితే చేస్తా ఉన్నారు. మొత్తం ఇప్పుడు ట్రాఫిక్ అయితే క్లియర్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా పార్టీ కార్యాలయంలోకి ప్రస్తుతం తరలించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇక్కడ ఎవరు కనిపించలేదు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ జరిగిన వ్యవహారంపై ఇప్పటికే వార్ రూమ్ నుంచి అటు కేటీఆర్, హరీష్ రావు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలి, దీనిపైన ఈసీకి ఎలా కంప్లైంట్ చేయాలి, అదే డీజీపీకి ఎలా ఏం కంప్లైంట్ చేయాలని దానిపైన వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కూడా కేటీఆర్ తో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎలక్షన్ పై ఆందోళన కార్యక్రమాలు చేయాలా, అసలు ఏం చేయాలని దానిపైన రేపు డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఇప్పటికే మీరు ఇందాక లైవ్ లో చూపించినప్పుడే ఆల్రెడీ కౌశిక్ రెడ్డిని కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు మాగంటి సునీత కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ప్రస్తుతం అయితే అందరినీ బయటికి పంపించేశారు. ఇక్కడ ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా లోపలికి పంపించారు. ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడే బయటికి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించి నవీన్ యాదవ్ తండ్రి
శ్రీశైలం యాదవ్ కూడా ప్రస్తుతం ఆయన బయటికి వెళ్తున్నాడు. ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో బయటికి వెళ్తున్న పరిస్థితి. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది తెలియదు. మొత్తానికి అయితే కార్యకర్తలు అయితే ఒక్కసారిగా మళ్ళీ బయటికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు. బైపోల్ పోలింగ్ ముగిసిన సమయానికి జూబ్లీహిల్స్లో హై టెన్షన్ నెలకొంది. జూబ్లీహిల్స్ యూసఫ్ గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహమూద్ ఫంక్షన్ హాల్కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య బాహాబాహీ నెలకొంది. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడం అయితే జరుగుతూ ఉంది. Don't